ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదండి. ఈ రోజు నుండే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎగ్జామ్ అసలు ఎలా రాయాలి, సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రతిసారి వెళ్ళినా కూడా కొన్ని మర్చిపోతుంటారు. సో ఒకసారి వీడియోని చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏ విధంగా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది క్లియర్గా చెప్తాను, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్ చూడండి, ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. సో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రాస్తారని కూడా కోరుకుంటున్నాను. అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. సో మీ ఆధార్ అండ్ దాంతో పాటుగా మీ సర్టిఫికెట్స్. ఏదైనా ప్రాబ్లం రావచ్చండి, ఏదైనా టాలీ అవ్వకపోయినా, లేదంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సర్టిఫికెట్ తీయమంటే అప్పటికప్పుడు మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళారు కదా. కాబట్టి మీ సర్టిఫికెట్ జిరాక్స్ అనేవి తీసుకొని వెళ్ళండి. అండ్ దాంతో పాటుగా ఫొటోస్ ఒక 2 పట్టుకొని వెళ్ళండి. ఎందుకైనా అవసరం అవుతుందండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు కాబట్టి ఫొటోస్ని కూడా మీరు మీతో పాటు తీసుకొని వెళ్ళండి. సో ఈ ఆధార్, సర్టిఫికేట్స్, ఫొటోస్ అండ్ అలాగే మీ హాల్ టికెట్, ఇవి మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళవలసిన నీడ్ అండ్ డాక్యుమెంట్స్. అయితే ఫీమేల్స్కి అయితే ఏం చెయ్యాలి అంటే, ఫీమేల్స్ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీతో పాటు ఎటువంటి స్మార్ట్ వాచెస్ కానీ, మెటల్ గాజులు కానీ, ఇయర్ రింగ్స్, జ్యువెలరీస్ ఇవేవి మీరు క్యారీ చేయకూడదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక తీసేస్తారు. సో మీరు ముందుగుండే మీరు ఇంటి దగ్గర అన్నీ తీసేసి నార్మల్గా వెళ్ళండి ఎగ్జామ్కి. ఎటువంటి పెన్స్ కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు, పేపర్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీకు పెన్స్ అండ్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా? సో మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఇవి తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకెటువంటి గ్యాడ్జెట్స్ కానీ మీకు తెలిసిందే ఆల్రెడీ, మొబైల్ ఫోన్స్ కానీ, బ్లూటూత్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఇంకేవి తీసుకెళ్ళకూడదు. అది నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే. అండ్ నార్మల్ వాచెస్ కూడా మీరు అసలు పెట్టుకోకూడదండి, వాళ్ళు పెట్టుకోనివ్వరు. సో ముందుకుంటే ఇంటి దగ్గర అన్నీ వదిలేసి వచ్చేయండి, లేదంటే బ్యాగ్లో పెట్టేసి అక్కడ కౌంటర్లో ఇచ్చేయడం చేయండి. ఇంకా ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, ఏం చూస్తారు అంటే కంప్యూటర్. సో కంప్యూటర్ డిస్ప్లే అండ్ దాంతో పాటుగా మౌస్ వర్క్ చేస్తుందా లేదా, సో ఈ 2 మీరు ప్రాపర్గా చూసుకోవాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మీకు చూడండి, అక్కడ ఫోటో అండ్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో మీ ఫోటో కరెక్ట్గా వచ్చిందా కాదా మీ సిస్టమ్ దగ్గర అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే, మీకు చాలామందికి ఏంటంటే ఇదొక చాలా అద్భుతమైన అవకాశం. ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఇది మీకు చాలా అడ్వాంటేజ్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఎలా అండి అంటే, ఇంతకు ముందు ఏంటంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మిక్స్డ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి. 100 క్వశ్చన్స్లో ఈ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఎక్కడుందో తెలియదు, జనరల్ సైన్స్ క్వశ్చన్ ఎక్కడుందో తెలియదు, రీజనింగ్ క్వశ్చన్ ఎక్కడుందో తెలియకుండా మిక్స్డ్గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదండి, సెక్షనల్ వైజ్గా ఇస్తున్నారు, సెక్షనల్ వైజ్గా. సో అప్పుడు ఎలా ఉంటుంది, రీజనింగ్ సెక్షన్లో రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ సెక్షన్లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్లో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువగా పట్టుందంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని మీరు ఆ సెక్షన్ తీసుకొని మీరు ఎగ్జామ్ అనేది క్లియర్గా రాసుకోవచ్చు. కానీ ముందు మీకు చెప్తున్నాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అడ్వాంటేజే కాదనట్లేదు, ఇది అందరికీ కూడా, ఇది అందరికీ అడ్వాంటేజ్. అంటే మీకు అడ్వాంటేజ్ అయినప్పుడు అందరికీ అడ్వాంటేజే కదా. సో కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి 1/3 మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఎన్ని మీ
క్వశ్చన్స్ వస్తే అన్నే రానియండి, పేపర్ ఈజీగా రానియండి, లేదంటే హార్డ్గా రానియండి, లేదంటే మోడరేట్గా రానియండి, ఏ విధంగా వచ్చినా సరే మీకు ఈజీగా ఉంటే అందరికీ ఈజీగానే ఉంటుంది, హార్డ్గా ఉంటే అందరికీ హార్డ్గానే ఉంటుంది. ఇది నేను చదివిన పిల్లలకి చెప్తున్నాను, చూసుకోండి. మళ్ళీ ఏమీ చదవకుండా ఈజీగా ఉన్న పేపర్ కూడా హార్డ్గా ఉందంటే నేనేం చేయలేను. కాబట్టి ఎవరికి ఎలా వచ్చినా సరే అందరికీ అలానే వస్తుంది. కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేదే ముఖ్యం. కాబట్టి నెగిటివ్స్ జోలికి మాత్రం ఎటువంటి విధంగా పోకండి, మీకు వచ్చిన క్వశ్చన్సే మీరు పెట్టండి, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా చదవండి. సో మీరు ఎగ్జామ్స్లో మీకు ఉదాహరణకి జనరల్ సైన్స్ మీద ఎక్కువ పట్టుంది, సో జనరల్ సైన్స్ పెట్టేసిన తర్వాత మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా మీరు చూడాలి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ కూడా చూడాలి, చదవాలి. అలా చదివితేనే మీరు క్వాలిఫై అయ్యే మార్క్స్ తెచ్చుకోగలరు. అలా అని ఇప్పుడు మీరు రీజనింగ్కి వెళ్ళారండి, రీజనింగ్ అర్థమెటిక్ సపోర్ట్ చెప్తున్నాను చూడండి. రీజనింగ్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. సో రీజనింగ్ మ్యాథమెటిక్స్ ఏంటంటే లెక్కలు, సో మీకు టైం తీసుకుంటే. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ 50 క్వశ్చన్స్ చూసియండి. 50 క్వశ్చన్స్ టోటల్ క్వశ్చన్స్ చూసియండి. టోటల్ క్వశ్చన్స్ చూసిన తర్వాత ఏది అందులో ఫస్ట్ తొందరగా అయిపోతాయో ఆ త్వరగా క్వశ్చన్స్ చేసేయండి. త్వరగా చేసేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది అంతే, క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, సో తర్వాత ఉంచుకోండి. సో దానివల్ల ఆ టైం అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట, ఎక్కువ టైం వేస్ట్ అయిపోదు. సో ఆ విధంగా మీరు చూసుకోండి ఎగ్జామ్ పేపర్ రాయడం అనేది, ఓకేనా? సో ఇవి మీకు అన్నీ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇవి ఇచ్చేసిన తర్వాత ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇంటికి వచ్చి కరెక్ట్గా రాసినా లేదా కీ పాయింట్స్ అవన్నీ చూసుకోకండి, రిలాక్స్గా ఉండి. ఇప్పుడు మీరు రాసేసారు, అయిపోయిన తర్వాత మరేం చేయలేరు కదా, కాబట్టి టెన్షన్ అంతా వదిలేసి ఫ్రీగా ఉండండి, ఓకేనా? సో అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు కూడా మీరు బుక్స్ తీసుకెళ్ళొద్దు, ఏవి చదవద్దు, ఫ్రెష్ మైండ్గా వెళ్ళండి, ఓకేనా? సో ఇంకా మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో చూడండి, రైల్వే జాబ్ స్పెషల్ కోర్స్. సో ఈ కోర్స్ అనేది మీకు ఎంత యూజ్ అవుతుందంటే, ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా, సో మనకి ఈ ఎగ్జామ్ మనకి నెక్స్ట్ మంత్ 8th వరకు జరుగుతాయి కదండి, సో అంతవరకు కూడా మీకు టైం ఉంది. సో ఇక్కడ ఇందులో 1,00,000 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి, 1,00,000 బిట్స్. సో ఇందులో 1,00,000 బిట్స్ మెటీరియల్స్ ఉంటాయండి. మీరు కంటెంట్ అంతా బాగా చదివేశారు, సో కంటెంట్ మరి జోలికి వెళ్ళకండి. సో మీరు పైన చూసుకోవడానికి తెలుగులో మెటీరియల్స్ అండ్ అలాగే 1,00,000 బిట్స్. సో ఇవేంటండి, ఎన్సీఈఆర్టీ బిట్స్. మీరు ఇప్పటి వరకు ఏం చదివారో ఎలా చదివారో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను చూడండి, రైల్వేకి ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి బిట్స్ వస్తాయి. సో ఎన్సీఈఆర్టీ అంటే ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే బుక్సే ఎన్సీఈఆర్టీ బుక్స్. ఆ బుక్స్ నుంచి మాత్రమే మనకి రైల్వేలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో బయట మీరు బుక్ స్టేషనరీలో ఎక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి చెందిన బుక్లని హెడ్లైన్స్ మీకు బుక్ ఇచ్చినా సరే ఆ బుక్లో నుంచి క్వశ్చన్స్ రావు, ఓన్లీ మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ బుక్స్ నుంచి తయారు చేసిన బిట్స్ మాత్రమే ఇందులో అప్లోడ్ చేసాం, మెటీరియల్ కూడా ఇందులోనే అప్లోడ్ చేసాం. సో ఇందులో ఏముంటాయంటే ఎన్సీఈఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ఎన్సీఈఆర్టీ మెటీరియల్స్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్. సో మీకు ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయబోతున్నారో సేమ్ ఇందులో కూడా అలాగే ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎంతవరకు చదివారనేది మీకు తెలుస్తుంది, అండ్ అలాగే టెన్షన్ ఫ్రీ అవ్వకపోవడం కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ని అయితే తీసుకోండి. కేవలం 299 రూపీస్కే మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా ముందు డెమోలాగా కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి 90 days ఉంటుందండి. అది ఎందుకు మేడం తీసుకోవాలి, నాకు ఎగ్జామ్ అయిపోయింది కదా అంటే, ఇది ఒక ఎన్టీపీసీకి మాత్రమే కాదండి, గ్రూప్ డికి, ఆర్పిఎఫ్కి, జేఈకి, ఏఎల్పికి, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3. సో ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా ఈ కోర్స్ యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే మొత్తానికి కూడా మనకి ఎన్సీఈఆర్టీ కంటెంటే కాబట్టి ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా ఈ కోర్స్ యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా 100% షూర్గా చెప్తున్నాను యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఇలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. అండ్ దాంతో పాటుగా ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, ఓకేనా? థ్యాంక్ యూ గైస్.